శివపురాణంలోని కథలను గురించి తెలుసుకుందాము. భారతదేశంలో బదరికావనం అనే వనము ఉన్నది. అది పరమ పవిత్రమైనది. నరనారాయణులు అక్కడే తపస్సు చేసేవారు. అయితే ఒకసారి మునులందరూ కలిసి అక్కడ ఒక యాగం చెయ్యాలి అని అనుకున్నారు. ఆ యాగంని చూద్దామని సూత మహర్షి కూడా అక్కడికి వచ్చారు. ఆయన రాకకు మునులంతా కూడా మహదానందాన్ని చెందారు. ఆయనను ఉచిత రీతిన సత్కరించి, మహాత్మా, శివపురాణము వినాలని మాకు చాలా కాలం నుంచి కోరికగా ఉన్నది. కాబట్టి ఆ యాగం సమయంలో ప్రతిరోజు కూడా మాకు శివుని లీలలను గురించి వివరించండి అని ప్రార్థించారు. అయితే ఆ మాటలకు ఆనందించిన సూతుడు, మునివర్యులారా, పూర్వకాలంలో మార్కండేయుడికి శివ మహాత్మ్యమును గూర్చి విపులంగా తెలుసుకోవాలని అనిపించింది. అప్పుడు సత్యలోకానికి వెళ్ళి శివుని లీలలను గురించి చెప్పమని అడిగాడు బ్రహ్మదేవుడిని. దానికి బ్రహ్మదేవుడు, ఈ విషయమంతా కూడా శ్రీ మహావిష్ణువుకు బాగా తెలుసు. కాబట్టి అతడి దగ్గరకు వెళ్ళు అని అన్నాడు. మార్కండేయుడు వైకుంఠానికి వెళ్ళాడు. ఆ మార్కండేయుడు వచ్చిన పని తెలుసుకుని శ్రీ మహావిష్ణువు, మార్కండేయ, శివుని లీలలు శివునికి తప్ప ఇతరులకు తెలియవు. కాబట్టి నువ్వు కైలాసం వెళ్ళు. నీ కోరిక తప్పకుండా తీరుతుంది అని అన్నాడు. మార్కండేయుడు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరునికి నమస్కరించి, స్వామి, దేవదేవ, తమ లీలలు వినాలని వచ్చాను అని అన్నాడు. దానికి పరమేశ్వరుడు, మార్కండేయ, నా లీలలను గురించి వివరించగలవాడు నందీశ్వరుడు ఒక్కడే. వెళ్ళి అతన్ని ప్రసన్నం చేసుకో అని అన్నాడు. మార్కండేయుడు నందీశ్వరుని సమీపించి పరిపరి విధాలుగా నందిని, ఈశ్వరుని స్తుతించాడు. అప్పుడు నందీశ్వరుడు ప్రసన్నుడై, భక్త శిఖామణి, నీకేం కావాలి అని అడిగాడు. దానికి మార్కండేయుడు, భక్తాగ్రగణ్య, నాకు పరమేశ్వరుని లీలలను వినాలని ఉన్నది. నా కోరిక తీర్చగల సమర్థుడవు నీవే అని అన్నాడు. దానికి నందీశ్వరుడు సంతోషించి శివుని లీలలు ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించాడు. ఈ రకంగా శివపురాణం అంతా కూడా నందీశ్వరుడు మార్కండేయుడికి వివరించాడు అని సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరించాడు. నాయనలారా, ఇంతవరకు కూడా మాయను జయించిన వారు ఎవరూ లేరు. మాయకు ఎవరూ అతీతులు కారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినండి అంటూ, పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాల్లోని మానస సరోవరం దగ్గర పర్ణశాలను ఒకదాన్ని నిర్మించుకుని భీకరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. అయితే నారదుని తపస్సు భంగం చెయ్యమని దేవేంద్రుడు అప్సరసలను పంపాడు. అప్సరసలు నారదుని సమీపించి వీణుల విందుగా గానం చేశారు మరియు కన్నుల పండుగగా నాట్యం చేశారు. అయితే మహర్షి చెల్లించలేదు. చివరి అస్త్రంగా అప్సరసలు అంగాంగ ప్రదర్శనం కూడా చేశారు. అయినా కూడా నారదుడు శివశివ అంటూ కనులు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్సరసాంగనలు దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగం చెయ్యలేకపోయామని చెప్పి సిగ్గుతో తలలు వంచుకున్నారు. నారదుడు ఆ తపస్సును ఇంద్రపదవి కోసం చేయటం లేదు, పరమేశ్వరుని అనుగ్రహం కోసమే చేస్తున్నాడు అని తెలుసుకొని దేవేంద్రుడు కూడా శాంతించాడు. అప్సరసల వయ్యారాలకు లొంగక ఇంద్రియ నిగ్రహం పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు. లోలోన సంతోషించాడు. క్రమంగా ఆ సంతోషం కాస్త గర్వంగా మారిపోయింది. అప్సరసాంగనలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. అలా ఉండగా రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము, అప్సరసాంగనలను జయించిన విధానము వివరించి, తండ్రి, ఇదే కదా మాయ, ఆ మాయను నేను జయించగలిగాను అని అన్నాడు. అయితే ఆ మాటలు విన్న పరమేశ్వరి నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి, దేవదేవ, శివమాయను జయించటం వల్ల నేను ధన్యుడనైనాను అని అన్నాడు. అయితే ఆ మాటలకు విన్న పరమేశ్వరుడు, నారద, శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు. దాన్ని జయించాను అని అంటున్నావు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. తర్వాత నారదుడు వైకుంఠం చేరి శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి, తాత, శివమాయను జయించాను, విష్ణుమాయను కూడా నన్నేమీ చేయలేదు అని అన్నాడు. అలా ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, నారద, త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది. అదే పరమశక్తి, మహామాయ. దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ, శివమాయ అని అనుకుంటారు.
కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్ధులను చేస్తుంది. కాబట్టి మాయకు అతీతుడైన వారెవరూ లేరు. కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవలసినది అని అన్నాడు. మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. అప్పుడు భూలోకంలో లోక కళ్యాణపురము అని పట్టణం ఉన్నది. అది సస్యశ్యామలమైనది ఉన్నది. ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకు యుక్త వయస్కురాలైన కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెకు వివాహం చేద్దాము అని నిశ్చయించి దేశం నలుమూలల నుంచి చాటింపు వేయించాడు మహారాజు. అలా రాజభవనంతో పాటు కళ్యాణపురమంతా కూడా అందంగా అలంకరించారు. అంతా కూడా కోలాహలంగా ఉంది. అప్పుడు ఆ రాజ్యానికి చేరాడు ఈ నారదుడు. అప్పుడు రాజభవనానికి వచ్చాడు. మహారాజు మహర్షిని చూడగానే రాజు అర్ఘ్యపాద్యాదులిచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనుడైనాడు నారదుడు. తర్వాత మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు. చెలికత్తెలు రాజకుమారిని తోడ్కొని వచ్చారు. రాజహంసలా వచ్చిన రాజకుమారి అతి వయ్యారంగా నమస్కరించింది. విధంగా నిండు యవ్వనంలో ఉన్న రాజకుమారి అపురూప సౌందర్య రాశి. ఆమెను చూడగానే నారదుని మనస్సు పరిపరి విధాలుగా పోయింది. అయితే ఆమె పేరు రమాదేవి. ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి, రాజా, నీకు అభ్యంతరం లేకపోతే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అని అన్నాడు. ఆ మాటలు విన్న రాజు, మునీంద్ర, అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నీ కోరిక తప్పకుండా మన్నించాలి. కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప వేరెవరినీ కూడా వివాహం ఆడను అంటుంది. అంతా కూడా భగవదేచ్ఛ. రేపే కదా స్వయంవరము, మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అని అన్నాడు. అందుకు నారదుడు, అలాగే తప్పనిసరిగా రేపటి స్వయంవరానికి వస్తాను అని చెప్పి వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషశాయి అయి ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి, మహాప్రభో, సుఖాలు భోగాలు అనుభవించడంలో నీకు మించినవాడు ఈ జగత్తులో మరెవరూ లేరు. నేను సన్యాసిని మరియు ఏకాకిని. స్వామి, కళత్ర సుఖము స్వర్గసుఖము కన్నా కూడా మిన్న అని అంటారు. కాబట్టి భూలోకంలో కళ్యాణపురాధీశుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ కనుక నేను ఆమెను వివాహమాడాలి అని అనుకుంటున్నాను. మరి ఆమె శ్రీహరిని తప్ప అన్యులను వివాహము ఆడను అని అంటున్నది. కాబట్టి ఓ జగన్నాథ, నీ హరి రూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చేసి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాలుగా ప్రార్థించాడు నారదుడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణుమూర్తి, నారద, వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకొని ఆమెతో కాపురం చేయటమే కదా. మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గమున్నది. కానీ సంసారంలో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు. సారము లేనిది సంసారము అని పండితులు కూడా చెబుతారు. కాబట్టి సంసారివై మాయలో పడితే నిన్ను రక్షించే వారెవరు? ఒక్కసారి ఆలోచించు అని అన్నాడు. అయితే ఆ మాటలకు కోపించిన నారదుడు, తాత, వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా? శివమాయ విష్ణుమాయలను జయించిన వాణ్ణి. ఇప్పటి వరకు కూడా నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒక్కటి అడుగుతున్నాను, నీ హరి రూపాన్ని నాకు ప్రసాదించు అని అన్నాడు. శ్రీ మహావిష్ణుమూర్తి తథాస్తు అని అన్నాడు. తర్వాత భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. దేశ విదేశాల నుండి రాజులు, మహారాజులు, రారాజులు లెక్కలేనంత మంది స్వయంవర మంటపానికి విచ్చేశారు. అయితే వారందరూ కూడా రతనాల హారాలు ధరించారు. వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు. వారు ధరించిన వజ్ర వైడూర్యముల కాంతులతో ఆ స్వయంవర మంటపము కొత్త కాంతులు ఈనుతుంది. ఈ విధంగా స్వయంవర మంటపంలో ప్రవేశించాడు నారదుడు. రాజకుమారి కోరినట్లుగానే తాను హరిరూపం ధరించి వచ్చాడు. అయితే అందాల రాశి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒకచోట ఆసీనుడైనాడు. రాజకుమారి వరమాలను చేతధరించి వరాన్వేషణలో బయలుదేరింది. ఆమెతో పాటుగా చెలికత్తెలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు రాజకుమారి మౌనంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ విధంగా రాజకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజులు మెడలు ముందుకు సాచుతూ ఉన్నారు. మందంగా నడిచిపోతుంది రాజకుమారి. నడిచి నడిచి నారదుని వద్దకు వచ్చింది.
అప్పుడు చెలికత్తెలు ఏమో చెప్పారు. వరమాల కోసం మెడను ముందుకు చాచి వంచాడు నారదుడు. అంతటా చిరునవ్వు నవ్వింది రాజకుమారి. గొల్లుమన్నారు చెలికత్తెలంతా కూడా. ఆ కోలాహలానికి అటువైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు. రాజకుమారి ముందుకు సాగిపోయింది. అయితే దూరంగా చివరన కూర్చున్నాడు ఆ శ్రీ మహావిష్ణువు. అప్పుడు వరమాల ఆయన కంఠసీమను అలంకరించింది రాజకుమార్తె. తర్వాత శ్రీ మహావిష్ణువు రాజకుమార్తెను తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు. విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. స్వయంవర మంటపంలోని రాజులందరూ కూడా తననే చూసి ఇంకా నవ్వుతూ ఉన్నారు. ఏం జరిగిందో అర్థం కాలేదు నారదుడికి. చివరకు ఉండబట్టలేక అడిగాడు. వారందరూ కూడా తనను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు. అయితే దానికి రాజులంతా కూడా ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాడిలాగా ఉన్నావు. మీద ఉన్న వస్త్రాలు ఆభరణాలు చూస్తే ఆ శ్రీనాథుడిలాగా ఉన్నాయి. కానీ నీ ముఖం చూస్తే ఇలాగా ఉన్నది. ఒకసారి నీ ముఖం చూసుకో అని అన్నారు. అలాంటి నిన్ను రాజకుమారి ఏ రకంగా వరిస్తుందనుకున్నావు అంటూ ఎగతాళి చేశారు. నారదునికి విషయమంతా కూడా అర్థమైంది. తనకు శ్రీహరి రూపాన్ని ఇమ్మంటే కోతి రూపాన్ని ఇచ్చాడు విష్ణుమూర్తి. ఈ కారణంగా సభలో తీరని పరాభవం జరిగింది నారదునికి. తలవంపులైంది. దీనికి కారణమైన విష్ణువును క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠం చేరాడు. అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి, నారాయణ, నీవు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. దేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ఫలితంగా నీకు శాపాన్ని ఇస్తున్నాను. భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయానో అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతి ముఖం ప్రసాదించావు కాబట్టి ఆ వానర మూకలే నీకు కష్టకాలంలో సహాయంగా నిలుస్తాయి అని అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు, నారద, శివమాయ నిన్ను వహించింది. హరి రూపం కావాలని కదా నువ్వు అడిగావు. హరి అంటే కోతి అని అర్థము. నీకు తెలియదా? వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా? ఒక్కసారి ఆలోచించు. నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణంగా శాపించావు. నీ శాపము నిష్ఫలం కాదు. అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దశరథుని ఇంట పుట్టి నీ శాపాన్ని అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినా కూడా నేను మాత్రం నీకు వరాన్ని ఇస్తున్నాను. సహప్రియుడమైనప్పటికీ కూడా ముల్లోకముల యందు గౌరవింపబడుతూనే ఉంటావు అని అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు విష్ణుమూర్తి కాళ్ళపై పడి, స్వామి, క్షమించవలసింది. నా తప్పులను మన్నించి సదా నీ అనుగ్రహానికి పాత్రుడనయ్యేటట్లుగా నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. తర్వాత శ్రీ మహావిష్ణుమూర్తి ఆశీస్సులందుకొని తీర్థయాత్ర చేయటానికి బయలుదేరాడు నారదుడు. శిష్యులారా, ఈ రకంగా మాయను జయించాలని విర్రవీగిన నారదుడికి గర్వభంగమైంది అంటూ వివరించాడు మహర్షి. మునులంతా కూడా, గురువర్య, అసలు సృష్టి ఏ రకంగా జరిగిందో వివరించండి అని అన్నారు కృష్ణ శర్మ. నాయన, శివపురాణంలోని సృష్టి రహస్యాన్ని వివరిస్తాను, వినవలసింది అంటూ ప్రారంభించాడు. సృష్టికి పూర్వము ఈ జగత్తు అంతా కూడా జలమయంగా ఉండేది. ఎటు చూసినా కూడా మహాసముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుంచి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. అది క్రమంగా ఆ కాంతిపుంజము ఒక రూపుదాల్చింది. తేజోమయమైన ఆ కాంతిపుంజమే పరబ్రహ్మము. అదే పరమశివుడు. పరబ్రహ్మ సృష్టి చెయ్యాలి అని సంకల్పించిన వాడై తన శరీరంలోని ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూపిణిని కల్పించాడు. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత. శక్తి ప్రాదుర్భావమైన ఆ తర్వాత పరమేశ్వరుడు సృష్టిని ప్రారంభించాడు. మొదటగా పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపమైన ఆదిశక్తిని తన వామాంకం పైన ఆసీనురాలిని చేసి ఆమెను కౌగిలించుకొని విహారానికి బయలుదేరాడు. ఆ సమయంలో పరమేశ్వరుని సంకల్పం వల్ల నీలమేఘశ్యాముడు 4 చేతులు కలవాడు. ఆ చేతుల యందు శంఖ, చక్ర, గదా పద్మములను ధరించినవాడు, లక్ష్మీదేవితో కూడినవాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. పరమేశ్వరుడు అతనికి పట్టు వస్త్రములు, మణిమయ కిరీటము, కౌస్తుభమును ప్రసాదించాడు. పీతవస్త్రములు ధరించాడు కాబట్టి పీతాంబరుడు, లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు, మరియు విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు. సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు. పరమేశ్వరుడు
నారాయణుడికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి, నారాయణ సర్వకాల సర్వావస్థల యందు ఈ మంత్రాన్ని జపించు, ఈ జగత్సృష్టిలో నీదే ముఖ్య పాత్ర అని చెప్పాడు. అంతటా శ్రీ మహావిష్ణుమూర్తి సముద్రంలో వటపత్రం మీద శయనించి పంచాక్షరి మంత్రజపం చేస్తూ ఉండగా, అశరీరవాణి ఓయి నారమునందు ఉండుట చేత నీవు నారాయణుడు అని అనబడతావు అని పలికింది. అంటే నారము అనగా నీరు, జ్ఞానము అని అర్థము. అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి. ప్రకృతి త్రిగుణాత్మకమైనది అనగా సత్వ రజో తమో గుణములతో కలిసి ఉన్నది. పరబ్రహ్మ పంచాత్యాత్మకమగు తన వీర్యమును గుణసంచలనము లేనప్పుడు ప్రకృతి యొక్క యోనియందుంచాడు. దీనివలన మహాతత్వము పుట్టింది. ఆ మహాతత్వము వికారము పొందటం వల్ల అహంకారం కూడా జనించింది. ఈ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహాతత్వము, అహంకారం కూడా వచ్చినాయి. ఆ అహంకారం నుండి పంచ తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గ్రంథాలు, వాటి నుంచి పంచభూతాలు అంటే పృథ్వీ జలము తేజస్సు వాయువు ఆకాశము, వాటి నుంచి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము ఉద్భవించాయి. శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు 24 తత్వములు త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు. ఆ సమయంలో అతని నాభి నుండి మహాపద్మం ఒకటి ఆవిర్భవించింది. అందులో 5 ముఖాలతో పద్మ సరస్వతి సమేతుడై ఉన్నాడు. అప్పుడు పద్మం నుండి బ్రహ్మ తమోగుణ ప్రధానుడు. కనుచూపు మేరలో బ్రహ్మకు జలము తప్ప ఏదీ కూడా కనిపించలేదు. అప్పుడు పరమేశ్వరుడు ఆజ్ఞపై ఓంకార జపం చేయటం మొదలుపెట్టాడు. ఈ విధంగా బ్రహ్మ తపస్సుకు మెచ్చి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువును చూసి బ్రహ్మ నీవు ఎవరు, ఇచ్చటికి ఎలా వచ్చితివి అని అన్నాడు. అయితే దానికి నారాయణుడు కుమార, జగత్తును సృష్టించాలి అనే కోరికతో ముందుగా నాభి కమలం నుండి నిన్ను సృష్టించాను. కాబట్టి సృష్టికి ఆధారమైన వేదములను నీకు ప్రసాదిస్తూ ఉన్నాను. నీకు ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. తమోగుణ ప్రధానుడైన బ్రహ్మ నేను స్వయంభువును ఆది పురుషుడను, నా పుట్టుకకు కారణము నువ్వు ఎలా అవుతావు అని అడిగాడు. శ్రీ మహావిష్ణుమూర్తి ఎంతగా నచ్చజెప్పాలని ప్రయత్నించినా కూడా బ్రహ్మ మాత్రం వినలేదు. దాంతో విష్ణువుకు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవించాడు. ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు అమితాశ్చర్యమును పొందారు. ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు. ఆ జ్యోతిర్లింగానికి ఆద్యంతాలు కనుగొన్నవాడే అధికుడు అని నిర్ణయించుకున్నారు తండ్రి కొడుకులు. విష్ణువు యజ్ఞవరాహ రూపంలో అధోముఖంగాను, బ్రహ్మ హంసవాహనం మీద ఊర్ధ్వముఖంగాను ప్రయాణం చేశారు. ఇలా 100 సంవత్సరాలు గడిచినాయి. కానీ బ్రహ్మ విష్ణువులు ఆ లింగం యొక్క ఆద్యంతములు తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఇద్దరూ కూడా ఇంతకాలమైనా కూడా జ్యోతిర్లింగము మొదలు కనుక్కోలేకపోయినాము. మనలో ఎవరు గొప్ప అనేది తేలలేదు. కాబట్టి ఇద్దరము కలిసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాము అనుకొని పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పరిపరి విధాలుగా ప్రార్థించారు. వారి ప్రార్థన మన్నించిన పరమేశ్వరుడు పినాకపాణి అయి వారి మధ్యన సాక్షాత్కరించి బ్రహ్మను చూసి బ్రహ్మదేవ, ఈ జగత్తును సృష్టించడం కోసము నువ్వు విష్ణువు యొక్క నాభి కమలం నుండి పుట్టావు. సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు తమో గుణము చేత ఆవరింపబడి ఉన్నావు. ఆ కారణం చేత నీవెవరివో నీకు తెలియటం లేదు. శ్రీ మహావిష్ణుమూర్తి ఇచ్చిన వేదాలను ఆధారంగా చేసుకుని సృష్టి కార్యక్రమమును కొనసాగించుము అని అన్నాడు. అయితే తమోగుణుడైన బ్రహ్మ పరమేశ్వరుని లక్ష్య పెట్టలేదు. అంతేకాకుండా నేను సృష్టికర్తను, నాకు 5 ముఖాలు ఉన్నాయి, మరి నాకు 5 ముఖాలు ఎందుకున్నాయి అని అన్నాడు. దానికి పరమేశ్వరుడు కోపించి ఎడమ చేతి చిటికెన వేలి గోటితో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించి వేశాడు. ఇప్పుడు కానీ బ్రహ్మను తమోగుణం వదిలిపోయింది. తను చేసిన తప్పు తెలుసుకొని క్షమించమని పరమేశ్వరుని వేడుకున్నాడు. అంతటా పరమేశ్వరుడు ప్రసన్నుడై బ్రహ్మదేవ, వేదాలను తీసుకో, ఆ విజ్ఞానం వల్ల సృష్టిని ప్రారంభించు. బ్రహ్మదేవుడవైన నీవు సృష్టికర్తవు, విష్ణుమూర్తి స్థితికర్త, నేను రుద్రుని రూపంలో లయము కావిస్తాను. మనమే త్రిమూర్తులము. మనము 3 రూపాల్లో ఉన్నప్పటికీ కూడా మనకు భేదములుండవు.
నేను శివుడు, శంభువుడు, మహేశ్వరుడు అని అనేక పేర్లతో పూజింపబడుతూ ఉంటాను. ద్వాదశ స్థానాల్లో జ్యోతిర్లింగ రూపంలో వెలిసి పూజింపబడతాను అని చెప్పి అంతర్ధానమైనాడు. తర్వాత బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఏ విధంగా సృష్టి చేశాడో చెబుతాను వినండి అని బ్రహ్మ సరస్వతి సమేతుడై పద్మాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ నీటిలో ఒక అండము తేలుతూ వచ్చింది. దాని నుండి ఓంకారము వినిపిస్తూ ఉంది. బ్రహ్మ ఆ అండంలో ప్రవేశించి తమోగుణ ప్రధానుడై శరీరాన్ని వదిలి 4 ముఖాలు కలిగిన శరీరాన్ని ధరించాడు. అలా బ్రహ్మ వదిలిన తమమే రాత్రి అనబడుతుంది. ఆ బ్రహ్మముఖం నుంచి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఓంకారం వచ్చింది. దాని నుంచి భూలోక, భువర్లోక, సువర్లోకాలు పుట్టినాయి. ఆ తర్వాత సూర్యుడు, తపము, సత్యము మొదలైనవి ఏర్పడ్డాయి. తర్వాత బ్రహ్మ యొక్క తూర్పు ముఖం నుంచి ఋగ్వేదము, దక్షిణ ముఖం నుంచి యజుర్వేదము, పశ్చిమ ముఖం నుండి సామవేదము, ఉత్తర ముఖం నుంచి అథర్వణ వేదం వచ్చినాయి. అలా ఈ సృష్టి అంతా కూడా ఋగ్వేదాన్ని అనుసరించి జరిగింది. ప్రకాశవంతుడైన సూర్యుడు ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మ. సూర్యుని వేడికి నీరంతా కూడా ఎండిపోయింది. గుడ్డు పై భాగము ఆకాశము, కింది భాగము భూమి అయినాయి. బ్రహ్మ మొదటగా సనక సనందన, సనత్ కుమార, సనత్ సుజాతలను సృష్టించాడు. వారు ఈ సృష్టి కార్యక్రమంకు విముఖులై తపోవనానికి వెళ్ళిపోయారు. అది చూసి విచారంలో మునిగిపోయాడు బ్రహ్మ. అప్పుడు శ్రీ మహావిష్ణువు, రుద్రుడు అక్కడికి వచ్చి సృష్టి కార్యక్రమంలో తాము కూడా సహాయపడతానని చెప్పగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ సరస్వతులకు సత్యలోకము, లక్ష్మీనారాయణులకు వైకుంఠము, ఉమామహేశ్వరులకు కైలాసము నివాస స్థానాలుగా ఏర్పాటు చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పంచాక్షరి మంత్రాన్ని, శివుడు అష్టాక్షరి మంత్రాన్ని, బ్రహ్మదేవుడు ఓంకారాన్ని జపించారు. సమయంలో బ్రహ్మ మానసపుత్రులైన ప్రజాపతులు ఉద్భవించారు. వీరు 21 మంది. బ్రహ్మ, మనువు, దక్షుడు, భృగువు, ధర్ముడు, యముడు, సురుచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, కశ్యపుడు, వశిష్ఠుడు, పరమేష్టి, సూర్యుడు, సోముడు, కర్దముడు, క్రోధుడు, అల్వాకుడు, ప్రీతుడు. దక్ష ప్రజాపతికి 64 మంది కుమార్తెలు. వీరిలో అదితి, దితి, వినత, కద్రువ, శశ, ముని, అరిష్ట, మాతంగి, తామ్ర ఇలా అనే 10 మందికి కశ్యపునికిచ్చి వివాహం చేశాడు. కశ్యపుడికి అదితి యందు ఇంద్రాది దేవతలు, దితి యందు దైత్యులు, వినతకు అనూరుడు గరుత్మంతుడు, కద్రువకు సర్పములు, శశకు పక్షులు, మునికి గంధర్వులు, అరిష్టకు అప్సరసలు, మాతంగికి ఐరావతము, తామ్రకు పక్షులు, ఇలకు వృక్షములు జన్మించినాయి. ఇంద్రాది దేవతలు సత్యధర్మ పరాయణులు. ఇంద్రునికి స్వర్గాధిపత్యం ఇచ్చారు దేవతలు. అతడికి వేదకర్మల యందు అధికారము, యజ్ఞ యాగాదులలో ఆవిర్భావము ఇచ్చారు. దైత్యులు అధర్మపరులు, అసూయాపరులు. వీరికి కీకారణ్యములు, కొండ గుహలు నివాస స్థానములైనాయి. మిగిలిన వారికి వారి స్వభావమును అనుసరించి నివాసము కల్పించబడింది. తర్వాత బ్రహ్మ యొక్క అంశతో స్వయంభువ మనువు జన్మించాడు. పద్మగంధి, శతరూప అతని భార్యలు. స్వయంభువనకు అగ్రియుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కుమారులు మరియు రాకూతి, దేవహూతి, ప్రసూతి కుమార్తెలు. రాకూతికి రుచితోనూ, దేవహూతికి కర్దమునితోనూ, ప్రసూతికి దక్షునితోనూ వివాహం జరిగింది. మరియు దేవమాలికి కర్దముని వలన కపిలుడు జన్మించాడు. దక్షుని యొక్క 13 కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకోగా భృగువు 11 మందిని వివాహమాడాడు. అప్పుడు శివుడు సతీదేవిని, మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులస్త్యుడు ప్రీతిని వివాహమాడారు. ఈ రకంగా దక్ష ప్రజాపతి కుమార్తెలు తమ భర్తలతో కలిసి 3 లోకాల్లోనూ జీవరాశిని ఉత్పత్తి చేశారు. ఈ విధంగా దక్ష ప్రజాపతి సంతతి వలన పిపీలికాది బ్రహ్మ పర్యంతము 84 లక్షల జీవరాశులు జన్మించినాయి అంటూ సృష్టి రహస్యాన్ని వివరించాడు. అయితే తెలిసి గాని తెలియక గాని పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే ఆ భక్తులను పరమేశ్వరుడు చల్లగా చూస్తాడు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినండి అంటూ మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కాలంలో కాంపిల్య నగరంలో
యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన వేదాంగ విదుడు, శాస్త్రవేత్త, పరమనిష్ఠాగరిష్ఠుడు. రాజాదరణతో పాటుగా ప్రజల మన్ననలను కూడా పొందేవాడు. సదాచార సంపన్నుడు అని పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య సోమిదమ్మ. అయితే ఆమె కూడా భర్తకు తగిన భార్య. వీరి కుమారుడు గుణనిధి. అయితే ఒకడే కుమారుడు కావటం చేత అతన్ని అల్లారు ముద్దుగా పెంచారు. అలా పిల్లవాడికి 7వ ఏడు రాగానే ఉపనయనం కూడా చేశారు. తర్వాత విద్యాభ్యాసానికి పంపారు. కానీ అతడు చదువు సంధ్యలు మాని సోమరి అయి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. ఈ విషయం తెలిసినా కూడా ఒక్కగానొక్క కొడుకు కావటం చేత తల్లి అతి గారాబం చేస్తూ ఉండేది. దండించేది మాత్రం కాదు. రాజుగారి కొలువు పండిత చర్చలతోనే తండ్రికి కాలం సరిపోయేది. కుమారుని గురించి పట్టించుకునేవాడు కాదు. అయితే గుణనిధి క్రమంగా పెరిగి పెద్దవాడైనాడు. అతడితో పాటే అతని చెడు లక్షణాలు కూడా పెరిగినాయి. దుర్జన సాంగత్యము, మద్యపానము, జూద్యము వంటి వ్యసనాలు అలవాటు పడ్డాడు. రాత్రి పగలు కూడా లేదు. ఎప్పుడో ఇంటికి వచ్చి అన్నం తినిపోయేవాడు. ఒకవేళ ఎప్పుడైనా కూడా తండ్రి కుమారుని గురించి అడిగితే వేదాధ్యయనంలో తీరిక లేకుండా ఉన్నాడు అని చెప్పేది తన తల్లి. విధంగా కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు కంటతడి పెట్టుకునేది తన తల్లి. చెడు తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది. అయితే అతను వినేవాడు కాదు. కానీ పుత్ర ప్రేమతో అతడు అడిగినంత డబ్బు ఇచ్చి పంపేది. ఈ రకంగా తల్లికి తెలిసి కొంత, తెలియక కొంత తీసుకుని వెళ్ళి జూదమాడేవాడు గుణనిధి. ఈ రకంగా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు గుణనిధి తల్లిని డబ్బిమ్మని అడిగాడు. అయితే అతడు అడిగినంత ఆమె ఇవ్వలేకపోయింది. ఆ కారణంగా తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో ఉన్న వజ్రపు ఉంగరాన్ని తీసుకుపోయాడు గుణనిధి. గుణనిధి ఆ ఉంగరాన్ని జూదంలో ఓడిపోయాడు. తెలిసినవాడు ఆ ఉంగరాన్ని తీసుకుని రాజవీధిలో పోతూ ఉండగా యజ్ఞదత్తుడు ఆ ఉంగరాన్ని చూశాడు. తన ఉంగరము ఇతడి చేతికి ఎలా వచ్చింది అని వెంటనే అతన్ని నిలువరించి, ఈ ఉంగరం నీకెక్కడిది? ఎవరు ఇచ్చారు? నిజం చెప్పకపోతే రాజు ఆస్థానానికి తీసుకుపోతాను అని అన్నాడు. ఆ మాటలకు భయపడ్డ జూదరి నిజం చెప్పేశాడు. అతడి మాటలు వినగానే స్థాణువులాగా చలనరహితుడైపోయాడు యజ్ఞదత్తుడు. అతనికి ఇవ్వవలసిన బాకీ చెల్లించి ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్ళిచ్చింది భార్య. అప్పుడు యజ్ఞదత్తుడు హతాశయుడై నేల మీద కూలపడ్డాడు. అతని కళ్ళు బైర్లు కమ్మినాయి. భార్య అతన్ని కాళ్ళు కడిగి, నీ విచారానికి కారణం ఏమి అని అడిగింది. తరువాత యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకుని, రాజుగారు నాకు బహూకరించిన వజ్రపు ఉంగరం ఏది అని అన్నాడు. అతని భార్య, ఓస్, దానికోసమేనా ఇంత ఇది? ఆ ఉంగరం లోపల పెట్టెలో భద్రంగా ఉంది అంది సోమిదమ్మ. ఒక్కసారి దాన్ని తీసుకురా అన్నాడు యజ్ఞదత్తుడు. ముందు స్నానం చేసి భోజనం చెయ్యండి. ఆ ఉంగరం ఎక్కడికి పోదులేవండి అంటూ మాట తప్పించడానికి ప్రయత్నించింది భార్య. కోపగించిన యజ్ఞదత్తుడు, ఓసి పాపిష్టిదానా, నిజం చెప్పు. నీ కొడుకు వేదమంత్రాలు వల్లిస్తున్నాడా? అసలు గురువు దగ్గరకు వెళ్తూ ఉన్నాడా? స్నానము, సంధ్యావందనము, జపము, అగ్నిహోత్రము, ఈ మాటలైనా వాడికి తెలుసా? నీ మాటలు నిజమని ఇంతకాలం కూడా నమ్మాను. నీ మూలంగా ఈ రోజున నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయినాయి. ఎంత పని చేశావు అంటూ గద్దించాడు. అప్పుడు భార్య మారు మాట్లాడలేదు. కంటతడి పెట్టింది. ఈ విషయమంతా కూడా గుణనిధికి తెలిసింది. అయితే ఇంటికి వెళ్ళే ధైర్యం చాలలేదు. ఏం చెయ్యాలో తెలియక ఊరు వదిలి పారిపోయాడు. అప్పుడు తినటం, లేనప్పుడు పస్తులు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి ఇలా ఆలోచిస్తూ ఒక గ్రామాన్ని చేరుకున్నాడు. ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియని గుణనిధి శివాలయంలోనికి వెళ్ళాడు. ఆ రోజు శివరాత్రి. ఆ రాత్రంతా కూడా భక్తులు అక్కడ చేరి భజనలు చేస్తున్నారు. గత 2 రోజులుగా భోజనం చేయలేదు గుణనిధి. అంతటా నీరసించిపోతుంది శరీరము. ఆ శరీరమంతా కూడా తూలిపోతుంది. నిద్రపోదాము అంటే అంతా భజన గోలగా ఉంది. ఇంతలో భక్తుల పూజలు పూర్తయినాయి. అప్పుడు భగవంతుడికి నివేదనలు చేశారు. అప్పుడు వారంతా కూడా ఆ రోజు ఉపవాసమున్నారు కాబట్టి ఆ ప్రసాదము ఎవరూ తినలేదు. తెల్లవారబోతూ ఉంది. భక్తులు స్నాన సంధ్యలు పూర్తి చేసుకోవటానికి బయటకు వెళ్లారు. సమయంలో ఆలయంలో ఎవ్వరూ కూడా లేరు. దేవుని విగ్రహం దగ్గర అనేక రకాలైన తినుబండారాలు,
గుమగుమ వాసనలు, ఆకలి బాధతో అలమటిస్తూ ఉన్న గుణనిధికి శివుని అనుగ్రహము లభించినట్లయింది. ఇప్పుడు మెల్లగా లేచి గర్భాలయంలోనికి ప్రవేశించాడు. అక్కడ దీపారాధన కొండెక్కింది. ఇప్పుడు తన పైన ఉన్న బట్ట చింపి నూనెలో ముంచి వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాదమున్న పాత్రలు చేతిలోకి తీసుకున్నాడు. అయితే ఇంతలో బయట ఎవరో వస్తున్న అలికిడి అయింది. అప్పుడు వాళ్ళు వచ్చి తనను అడ్డగిస్తారేమోనని భయపడి పారిపోయాడు. అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అని అరిచి పట్టుకో ప్రయత్నం చేశారు. ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుడి మీద పడ్డాడు. తన తలకు గాయమైంది. స్పృహ కోల్పోయి కొద్ది క్షణాల్లోనే మరణించాడు. ఈ విధంగా గుణనిధి ప్రాణాలు తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. అతని కోసము శివభటులు కూడా వచ్చారు. పాపి, జూదరి, దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అని అన్నారు యమకింకర్లు. అయితే మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా కూడా జాగారం చేశాడు. పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు శివభటులు. రకంగా వీరి మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉండగా ఆకాశం నుండి దివ్య విమానం ఒకటి వచ్చింది. అప్పుడు శివదూతలు, ఓ యమభటులారా, లోకంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని శివరాత్రి ఉపవాసముండి జాగారము చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఇతడు ఆ 2 పనులు చేశాడు. పైపెచ్చు శివరాత్రి రోజున మరణించాడు. కాబట్టి ఇతడికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది. అందుచేత గుణనిధికి కైలాసానికి తీసుకువెళ్ళిపోతున్నాము అంటూ అతన్ని దివ్య విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు. గుణనిధి కైలాసంలో చాలా కాలం ఉండి తర్వాత కళింగ దేశపు రాజకుమారుడుగా జన్మించాడు. తండ్రి తర్వాత ఇతడే రాజైనాడు. ఇతని పేరు ఆరిందముడు. ఇతడు ఒక గొప్ప శివభక్తుడు. అలా శివాలయాలు చాలానే కట్టించాడు. మరియు యజ్ఞయాగాలు చేయించాడు. పండితులకు అగ్రహారాలు దానం చేశాడు. విధంగా శివకేశవులకు భేదం లేదు అని ప్రచారం చేశాడు. నిరతాన్న దానము చేశాడు. చివరకు అవసాన కాలంలో అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రాణాలు వదిలాడు. ఈ ఆరిందముడు మరణించిన తర్వాత స్వర్గ సుఖాలను అనుభవించి దేవవర్ణి గర్భాన వైశ్రావణుడుగా జన్మించాడు. అతడే కుబేరుడు. కుబేరుని అందచందాలు, బలపరాక్రమాలు చూసి ముచ్చటపడి పాతాళలోకంలో ఉన్న సుమతి తన కుమార్తె కైకసిని పిలిచి, నువ్వు ఏ రకంగానైనా కూడా సరే విష్ణువుని వివాహమాడి అతడి వల్ల కుబేరుని వంటి కుమారుని కనవలసింది అని అన్నాడు. తండ్రి మాతట శిరసావహించి కైకసి విష్ణువును వెళ్ళింది. ఆమె మనోభీష్టాన్ని గ్రహించిన మహర్షి ఆమె కోరికను మన్నించాడు. అది అసుర సంధ్య కావటం చేత ఆమెకు రాక్షసులు జన్మించారు. వారే రావణ, కుంభకర్ణులు. కుబేరుడు శివుని గురించి తపస్సు చేసి వరాలు పొందాడు. విశ్వకర్మ లంకా నగరాన్ని నిర్మించి కుబేరుడికిచ్చాడు. రావణుడు కుబేరుని ఓడించి లంకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత కుబేరుడు కాశీనగరం చేరి అన్న పానీయాలు విసర్జించి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అలా అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చారు. ఇందులో చిత్రరథము అనే మనోహరమైన ఉద్యానవనాన్ని నిర్మించాడు. తర్వాత కుబేరుణ్ణి యక్షుకులకు నాయకుడుగా చేశాడు. నవనిధులకు అధిపతిగా కూడా చేశాడు. కాబట్టి ఈ రకంగా గుణనిధి చెడ్డ పనులు చేసినప్పటికీ కూడా ఈశ్వరానుగ్రహం వల్ల కుబేరుడైనాడు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.